భూవమ్మ మా అమ్మ ఆకు ఒక్కలై ఒకరి పెదవుల మీద ఒకరు మెరిసిపోయేవాళ్ళు. అలాంటి సంస్కృతి ఒకప్పుడు ఉండేది. ఆ కలిసిమెలిసే సంస్కృతి లేదా సహజీవన సంస్కృతి, సహజీవనం అనే దానికి వేరే అర్థం వచ్చింది గానీ, కలిసిమెలిసి జీవించేటటువంటి ఒక సామరస్యంతో జీవించేటటువంటి సంస్కృతి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అంతర్ధానమైంది. సురవరం ప్రతాపరెడ్డి, నెల్లూరి కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, నందగిరి వెంకట్రావు, నందగిరి ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా ముస్లిం జీవితాల్ని, హిందూ ముస్లింల మధ్య ఉండే సంబంధాల్ని చాలా అద్భుతమైనటువంటి కథలుగా చిత్రీకరించింది. అట్లాంటి సంస్కృతి ఒకప్పుడు ఉండేది. కాళోజీ, రామేశ్వరరావు, సదాశివ ఇలాంటి వాళ్ళందరూ, కవిరాజమూర్తి వాళ్ళు ఉర్దూలో కూడా కవిత్వం, ఉర్దూలో కూడా నవలలు రాసేవారు. ఆ సంస్కృతి అదృశ్యమైపోయింది. దాశరథి శ్రీనారాయణ రెడ్డి హిందూ ముస్లింలు కలిసి నిర్వహించేటటువంటి ముషాయిరాల్లో పాల్గొనేవాళ్ళు. ఒక చోట దాశరథి చెప్పుకున్నాడు, ఒక రిక్షా అతను తీసుకెళ్ళినటువంటి రిక్షా పుల్లరు అదే కవి సమ్మేళనంలో కవిగా పార్టిసిపేట్ చేయడం చూసి చాలా ఆశ్చర్యపోయినని రాసుకున్నాడు. అంటే వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి అట్లా కవి సమ్మేళనాలు నిర్వహించేవాళ్ళు. ఆ సంస్కృతి అంతా కూడా అంతరించిపోయింది. కాబట్టి అంతరించిపోతున్నటువంటి ఈ కలిసిమెలిసి జీవించేటటువంటి సంస్కృతి ఎందుకు అంతరించిపోతుందో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు తెలుసు. అంటే ఒకప్పుడు లౌకికవాదులుగా, ఉదారవాదులుగా, ప్రజాస్వామికవాదులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అతి హిందూ వాదంలో పడిపోయి వాళ్ళు కూడా ఈ అతి హిందూ వాదం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు బయటపడకపోయేవాళ్ళు. మా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు, మా కాలేజీ లెక్చరర్లు, నా తోటి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా హిందూ అనే పదాన్ని తీసుకొచ్చేవాళ్ళు కాదు. మామూలుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు హిందూ అనే పదం లేకుండా మాట్లాడట్లేదు. ఇది వచ్చినందువల్లనే, ఈ విభజన వచ్చినందువల్లనే ఇట్లాంటి సంస్కృతి అంతా కూడా అంతర్ధానం అవుతుంది. ఆ అంతర్ధానం అవుతున్నటువంటి సంస్కృతిని మళ్ళీ నిలబెట్టడానికి ఇవాళ అంతకుముందు యాకమ్మ దర్గా దగ్గర చేసినాం, మళ్ళీ ఇవాళ ఇక్కడ చేస్తున్నారు. మన స్కైబాబా, వనపట్ల వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళకి అభినందనలు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటి అంటే, ఇవాళ ముస్లింలు కాకుండా మిగతా వాళ్ళంతా ఎవరు అని ఒక ప్రశ్న వేసినప్పుడు జనం ఏం చెప్తున్నారు? మేము హిందువులం అని చెప్తున్నారు. అంటే ఆ హిందువులం అని చెప్పకుండా వేరే పదం లేదు, వేరే పదం లేకుండా చేసింది. కాబట్టి ముస్లింలు కాని వాళ్ళు అందరూ కూడా మేము హిందువులం అని చెప్తున్నారు. కాబట్టి హిందువులము అని చెప్పడమే కాకుండా ఒకప్పుడు ఈ హిందూ భావజాలానికి దూరంగా ఉన్నటువంటి బహుజనులు కానీ, దళితులు కానీ వీళ్ళు కూడా ఆ హిందూ చట్టంలోకి ఇమిడిపోతున్నారు. కాబట్టే ఈ సంస్కృతి, ఇంతకుముందు పేర్కొన్నటువంటి సంస్కృతి అంతర్ధానం అవుతున్నది. అనేక గ్రామాల్లో, ఊళ్ళల్లో ఉండేటటువంటి గుళ్ళల్లో స్థానిక దేవతలు అన్ని చోట్ల ఉండేవాళ్ళు. మారెమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, ఈ దేవతలన్నింటి స్థానంలో ఎల్లమ్మ, ఈ దేవతల స్థానంలో దుర్గాదేవిని తీసుకొచ్చి పెడుతున్నారు. దుర్గాదేవిని తీసుకొచ్చి పెడితే ఈ దళిత బహుజనులే అక్కడ చాలా ఆనందంగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ హిందూ వాదమని ఏదైతే చెప్తున్నారో, ఆ హిందూ పదం ఏదైతే ఉందో ఆ హిందూ పదాన్ని వాళ్లకు వదిలేయడం సరైనటువంటిది కాదు. ఎందుకు అంటే ఈ కలిసిమెలిసేటటువంటి సంస్కృతిని నిలబెట్టేటువంటి వాళ్ళు, తరతరాల నుంచి, శతాబ్దాల నుంచి నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే, పీర్ల పండుగలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా బహుజనులు, దళితులే. మిగతా కులాలు కూడా బ్రాహ్మణులు, కోమట్లు, కొద్దిమంది విశ్వబ్రాహ్మణులు తప్ప ఊర్లల్లో ఉండేటటువంటి మిగతా కులాలు అందరూ, ముఖ్యంగా దళిత బహుజనులు ఈ సంస్కృతి నిర్మాత, ఈ కలిసిమెలిసి ఉండేటువంటి నిర్మాత. కాబట్టి వాళ్ళు కూడా అందులో భాగమవుతున్నప్పుడు
మనం ఈ హిందూ పదాన్ని ఎట్లా నిర్వచించుకోవాలి అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళది అతి హిందూవాదం, వాళ్ళని అతి హిందూవాదులు అనాలి మనం, వాళ్ళని హిందూ తీవ్రవాదులు అనాలి. మిగతా జనమందరూ కూడా ప్రజాస్వామిక హిందువులని అని ఆ హిందువులో ఒక చీలిక తీసుకొస్తే తప్ప హిందూవాదాన్ని మనం ఓడించడం అనేది సాధ్యం కాదు. వాళ్ళ హిందూవాదం అట్లా మొత్తం కూడా ఆవరించిపోయింది, దేశమంతటా కూడా ఆవరించిపోయింది, విదేశాల్లో కూడా ఆవరించిపోయింది. విదేశాల్లో కూడా ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందంటే మోదీనే అధికారంలోకి వస్తే బాగుంటుందని అక్కడ సెటిల్ అయినటువంటి ఇండియన్స్ కూడా అంటున్నారు. అంటే ఈ హిందూ పదం ద్వారా, హిందూ మతం, సోకాల్డ్ హిందూ మతం అనే పదం ద్వారా చాలా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. మనం చాలా వెనుకబడి ఉన్నాం, అత్యధిక శాతం మంది ఆ వాదంలో పడిపోయినారు. కాబట్టి ఈ సంస్కృతిని నిలబెడుతున్నటువంటి వాళ్ళు శతాబ్దాల నుంచి ఎవరు అంటే దళిత బహుజనులు. కాబట్టి దళిత బహుజనులు కూడా హిందూవాదంలో కలిసిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రజాస్వామిక హిందువులు. ఈ ప్రజాస్వామిక హిందువులే ఈ విభజనని అంతం చేయగలరు. ఈ ప్రజాస్వామిక హిందువులే ఈ కలిసిమెలిసి ఉండేటటువంటి సంస్కృతిని నిర్మించగలరు అని ఆ దిశగా మనం ఆలోచించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.